భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులను అందుబాటులో ఉండాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ప్రాజెక్టుల దగ్గర పరిస్థితిని సమీక్షించాలని, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. నేడు వైసీపీ ఎంపీలతో క్యాంప్ ఆఫీసులో మాజీ సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీకి వైసీపీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరు కానున్నారు. ఇక పార్లమెంట్ లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చించి ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ జగన్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తగినంత ఆహారం తీసుకోవడం లేదని ఎల్జీవీకే సక్సేనా అన్నారు. మందులు కూడా వేసుకోవడం లేదని ఆరోపించారు. ఇలాగైతే ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలిపారు. కేజ్రీవాల్ బరువు తగ్గారని ఆప్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఎస్ కు లేఖ రాశారు ఎల్జీ. అమ్మ బయలెల్లినాదో అంటూ రేపు లష్కర్ హోరెత్తనుంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు నడుమ ఆడపడుచులు ఉజ్జయిని మహంకాళికి బోనాలు సమర్పిస్తారు. హైదరాబాద్ బలగం అంతా రేపు సికింద్రాబాద్ లో సందడి చేస్తారు. ఇక ఎల్లుండి ఘటాల ఊరేగింపు కోసం యువత ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. నగర పోలీసులు ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిరుద్యోగుల బాధలు మాకు తెలుసు అని, వారి విజ్ఞప్తి పేరుకే గ్రూప్ 2 వాయిదా వేశామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీలో మార్పులు చేపట్టామని సీఎం రేవంత్ అన్నారు. భారత్ కు సైనిక ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధిస్తూ టర్కీ నిర్ణయం తీసుకుంది. అంతర్గత సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశ రక్షణ పరిశ్రమ సంస్థల ప్రెసిడెంట్ డిప్యూటీ చైర్మన్ ముస్తఫా మురుద్ శేఖర్ వెల్లడించారు. పాక్ తో స్నేహం కారణంగా తమ దేశం ఈ నిర్ణయాన్ని తీసుకుందని తెలిపారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రీలిమ్స్ పాస్ అయిన తెలంగాణ అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. సచివాలయంలో కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద సివిల్స్ ప్రీలిమ్స్ పాస్ అయిన పేద అభ్యర్థులకు సర్కార్ ₹1,00,000 ఆర్థిక సాయం ఇవ్వనుంది. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆయన పదవీ కాలం 2029తో ముగియనుండగా 5 ఏళ్ల ముందుగానే తప్పుకున్నారు. కొందరు అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు సాధించడం, ఈ క్రమంలోనే మనోజ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. జమ్మూ కాశ్మీర్లోని థోడాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కెప్టెన్ బ్రిటిష్ జాబా వీరమరణం పొందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన పార్థివ దేహాన్ని స్వగ్రామమైన వెస్ట్ బెంగాల్కు తీసుకువచ్చారు. వీర జవాన్లకు నివాళులర్పించిన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. వాట్సాప్ లో యానిమేటెడ్ ఎమోజీస్ ఫీచర్ రానుంది. దీంతో యూజర్లు తమ చాట్ లో ఎమోజీలను యానిమేటెడ్ వెర్షన్ లో పంపుకోవచ్చు. తొలుత కొన్ని ఎమోజీలు యానిమేషన్ కి సపోర్ట్ చేస్తాయని, ఫ్యూచర్ లో మరిన్ని ఈ ఫార్మేట్ కి వస్తాయని బబితా ఇన్ఫో తెలిపింది. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ నెల 23 నుంచి 26 వరకు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో ఉత్తమ మెజార్టీ వచ్చిన గ్రామాలను దత్తత తీసుకుంటానని ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు పర్యటనలో భాగంగా ఆమె 2 గ్రామాలను దత్తత తీసుకుంటారని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం తెలిపారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హెచ్ఐసిసి నోబెటెల్లో కమ్మ ప్రపంచ మహాసభలు నిర్వహించారు. ఈ సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వెనుకబడిన బీహార్, రాజస్థాన్ నుంచి పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్లు వస్తుంటే అభివృద్ధి చెందిన తెలంగాణ నుండి ఇంకా ఎందరో అధికారులు రావాల్సి ఉందని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం మన రాష్ట్రం నుండి కూడా ఉన్నతాధికారులు ఉండాలని ఆయన అన్నారు. ధోని, రిజ్వాన్ లో ఎవరు బెటర్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసిన ఓ పాక్ జర్నలిస్టుపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మండిపడ్డారు. ఇది చాలా సిల్లీ క్వశ్చన్. రిజ్వాన్ కంటే ధోని చాలా బెటర్. రిజ్వాన్ ను అడిగినా ఇదే చెబుతారు. ఇప్పటికీ వరల్డ్ క్రికెట్ లో ధోనియే నెంబర్ 1. అతని కంటే బెటర్ వికెట్ కీపర్ ఎవరు ఉండరు. రిజ్వాన్ కూడా మంచి ప్లేయర్, కానీ ఇలా పోల్చడం తప్పని ట్వీట్ చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిన 1040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ల నియామకానికి ఎస్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ తో పాటు సంబంధిత రంగంలో 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. sbi.co.in లో నేటి నుంచి ఆగస్టు 8 వరకు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడుగా కాంగ్రెస్ సీనియర్ నేత కె కేశవరావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సెక్రటరియట్లోని తన ఛాంబర్లో వేద పండితుల మధ్య పూజలు నిర్వహించి చైర్లో ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగిరెడ్డి, తుమ్మల, జూపల్లి, కొమిటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. తాను త్వరలో మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తానని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. నిజం ఎప్పుడు గెలుస్తుందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచింది. మేడిగడ్డ బ్యారేజీ నిండుకుండలా మారిందని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ అభినందనలు తెలిపారు. ఎక్స్ లో అత్యధిక మంది ఫాలోవర్స్ ని పొందిన వరల్డ్ లీడర్ గా గెలిచిన సందర్భంగా విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎక్స్ లో మోడీ ఫాలోవర్స్ సంఖ్య ఇటీవల 100 మిలియన్స్ దాటింది. ఒడిశా తీరంలో వాయుగుండం ప్రభావంతో పూరికి దక్షిణంగా 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గోపాల్పూర్కి 70 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు జోరు వానలు కురిసే అవకాశం ఉంది. సోను అంటే బంగారం అని అర్థం. ఆ పేరున్న సోను సూద్ నిజంగానే పేదలకు బంగారంలా మారారు. కాలేజీలో చేర్పిస్తానని బాణవసూకు చెందిన దేవి కుమార్కి ఆయన ఇటీవల మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ తాజాగా అడ్మిషన్ ఇప్పించారు. తన ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. మీ ఆప్యాయతకి థ్యాంక్స్ దేవి, బాగా చదువుకొని కుటుంబాన్ని గర్వపడేలా చేయండి అని పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఫలితాలను నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఎన్టీఏని ఆదేశించింది. దీంతో తాజాగా ఫలితాలను వెల్లడించింది.